క్రీస్తునందు ప్రియమైన వారలారా, చిన్న చిన్న పదప్రయోగాలే అయినా కొన్ని మాటల్లో చాలా విస్తృతమైన అర్థాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు, ఎంత ఎదిగినా పిల్లలు తమ తల్లిదండ్రులకు చిన్నపిల్లలే, ఇంగ్లాండ్కు రాజైన ఓ తల్లికి బిడ్డే, కాకి పిల్ల కాకికి ముద్దు అనే మాటలు చూడడానికి, వినడానికి, ప్రయోగించడానికి చాలా చిన్న పదాలుగానే ఉన్నాయి, కానీ వీటిలో ఉన్న అర్థం మాత్రం చాలా లోతైనది. ముఖ్యంగా తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉండే సంబంధాన్ని చెప్పేటప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని చూపించమని హితోపదేశం చేసేటప్పుడు కానీ, తల్లిదండ్రులకు బిడ్డలను వారిలోని ఏ మెరిట్ని బట్టి కాక వారిని వారుగా ప్రేమించాలి అని చెప్పేప్పుడు కానీ ఈ మాటలు పాజిటివ్గా వాడుతూ ఉంటాం. అయితే ఈరోజు నేను వాక్య ధ్యానాన్ని సిద్ధపరచడంలో భాగంగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని చదువుతూ ఉండగా పై మాటలలో నెగిటివ్ సైడ్ ఇంపాక్ట్ని దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారు. ఎలా అంటే, అమ్మా, మీ పిల్లాడు బండిని చాలా ర్యాష్గా తోలుతున్నాడు, స్నేక్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఆడపిల్లలను కూడా ఏడిపిస్తూ ఉన్నాడమ్మా. అమ్మా, మీ పిల్లాడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడమ్మా, నేను కల్లారా చూశాను అని మన బంధువో, మన నైబరో, ఎవరైనా మన కొలీగో వచ్చి ఒక అబ్బాయి గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు అని అనుకోండి. ఆ తల్లిదండ్రులు వారికి ఇచ్చే ఆన్సర్స్ బహుశా ఇలా ఉంటాయి. అవునా, భలేవారు సార్, వాడు ఇంకా చిన్నపిల్లాడు. అరే, మీరు భలే ఉన్నారే, అనవసరంగా ముక్కు పచ్చలారని పిల్లాన్ని నలుగురిలో అల్లరి చేసేట్లున్నారే. అరే ఏంటి సార్ మీరు, వాడు ఇప్పటికే అన్నం కూడా నేను తినిపిస్తే తప్ప తినడు. సార్, ముందు మీ పిల్లల్ని చూసుకోండి సార్ అని అంటారు. ఇంకా కొందరైతే, సార్ వాడు కాదు సార్, అదిగో వాళ్ళ పిల్లాడున్నాడే, వాడికి ఉన్నాయి సార్ ఇటువంటి అలవాట్లన్నీ, వీడు ఊరికే వాడితో ఉంటాడంతే అని ఇంకా కొంతమంది అంటారు. ఇలా అవతల వ్యక్తి అసలు నేను ఎందుకు చెప్పానురా బాబు అని తల గోడకు కొట్టుకునే వరకు పుత్ర వాత్సల్యాన్ని, పుత్రికా వాత్సల్యాన్ని మనము ఒలకబోస్తూనే ఉంటాం మన పిల్లల మీద. ఎందుకంటే ఎంత ఎదిగినా మన పిల్లలు మనకు చిన్నపిల్లలే. ఎందుకంటే మన పిల్లాడు దుర్మార్గుడైన కాకి పిల్ల కాకికి ముద్దే. ప్రియ స్నేహితులారా, ఈ ప్రేమ మబ్బుల నుండి మనం బయటకు రాకపోతే మన పిల్లలు మనకు గాయం చేసేస్తారు. వారికి వారు మానని గాయం చేసేసుకుంటారు. అలాగే వదిలేస్తే ప్రక్క వారికి తీరని అన్యాయం చేసేస్తారు. యెహోషువ గ్రంథంలో యోర్దాను దాటుకుని అందరూ చక్కగా సున్నతి చేసుకుని ఆ తర్వాత అందరూ సమిష్టిగా ప్రార్థించి, పాడి, పోరాడి యెరికో గోడలను కూల్చేసి అంతా సవ్యంగా ఉంది, ఇంకా మనకు ఒక స్వాస్థ్యం ఏర్పడబోతోంది, మన కుటుంబాలన్నీ స్థిరపడబోతున్నాయి అని అనుకుంటూ ఉండగా హాయి అనే ఒక చిన్న ప్రాంతం మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే వారికి అదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే అంతకుముందే ఎన్నో పెద్ద యుద్ధాలలో వారు చాలా తేలికగా గెలిచేసి ఉన్నారు. ముఖ్యంగా ఎరుకోనే కష్టం అనుకుంటే దాన్నే తేలిగ్గా గెలిచేసిన తర్వాత హాయి అనేది వారికి పెద్ద విషయం కానే కాదు. అందుకే వేగుల వారు కూడా 7వ అధ్యాయం 3వ వచనంలో, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని యెహోషువతో చెప్పారు. దానికి అనుగుణంగా ఇంచుమించు 3,000 మంది హాయిపైకి యుద్ధానికి వెళ్ళారు. అయితే ఆశ్చర్యం, ఐగుప్తు నుండి బయలుదేరింది మొదలు ఎన్నడూ ఎదురవని అవమానం వీరికి ఎదురైంది. 36 ఇశ్రాయేలు సైనికులు హాయి వారి చేతిలో చనిపోయారు. మిగిలిన వారు పిరికివారిలా తలో దిక్కు పారిపోవాల్సి వచ్చింది. పారిపోతున్నా వదలకుండా తరిమి మోరాదులో వారిని హతం చేశారు. మిగిలిన జనులందరిలో ఈ సంఘటన చాలా భయాన్ని నింపేసింది. 5వ వచనం చివరిలో వారి గుండెలు కరిగిపోయాయి, నీరైపోయాయి అని వ్రాయబడి ఉంది. 6వ వచనంలో, భూలోకంలో ఎవరూ నీ ఎదుట నిలవలేరు అని జీవము గల దేవుని దగ్గర వాగ్దానాన్ని పొందుకున్న యెహోషువ బట్టలు చింపుకున్నాడు. తాను తన పెద్దలు సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపి
ధూళి తలల మీద పోసుకుంటూ అంగలార్చారు. అసలు ఏం జరిగింది? ఎందుకింత ఘోరమైన అవమానం ఎదురైంది? మన కళ్ళలు ఎందుకిలా కళ్ళలయ్యాయి అనే ప్రశ్నలతో వారు సతమతం అవుతూ ఉంటే దేవుడు యెహోషువతో అసలు కారణాన్ని 10వ వచనం నుండి 15వ వచనం వరకు వివరించాడు. ఇంతకీ ఏంటి ఆ కారణం అంటే, ఎవరో తెలియదు కానీ వారిలోనే ఒకరు దేవుని నిబంధనను మీరి శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకున్నారు. అందుకుముందు కొద్ది రోజుల క్రితమే సున్నతి ప్రతిష్ఠ చేసుకున్న ఓ వ్యక్తి దాన్ని మరచి ఈ పాపానికి పూనుకున్నాడు. అప్పటి వరకు మా వాళ్ళందరూ నిర్దోషులు, మా పిల్లలైతే పరమ పవిత్రులు అన్నట్లుగా 7 నుండి 9వ వచనం వరకు సాగిన యెహోషువ సంభాషణ గొంతు దేవుని మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా మోగబోయింది. నష్ట నివారణకు పూనుకుని వెతుకుతూ ఉండగా మన బంగారమే ఇంత ఘోరానికి కారణం అని 16వ వచనం నుండి 20వ వచనం వరకు జరిగిన పరిశోధనలో పూర్తిగా తేలిపోయింది. అవును, వారి కలలు భగ్నం కావడానికి, తమ వారు చనిపోవడానికి, తమ సైనికులు పారిపోవడానికి, తమ పెద్దలు తలపై ధూళిపోసుకోవడానికి, ముఖ్యంగా తమ నాయకుడు యెహోషువ బట్టలు చింపుకోవడానికి కారణం హాయి ప్రజల బలమూ కాదు, తమ దేవుడు కండ్లు మూసుకుని నిద్రించడమూ కాదు, వారి పిల్లాడి కండ కావరం మాత్రమే దీనికి కారణం. వాడిని వాడి ప్రవర్తనను గుర్తించలేని వాడి తల్లిదండ్రులే కారణం. వారి పుత్రవాత్సల్యం వారి కండ్లకు ప్రేమ మబ్బులు కమ్మేసేటట్లు చేయడాన్ని బట్టి జరిగిన ఘోరం ఇది. దీనంతటికీ కారణం అయిన ఆ గనుడి పేరు ఆకాను. అతడు సాధించిన బిరుదు శాపగ్రస్తుడు అనే బిరుదు. ఇతను ఎదుగుతున్న క్రమంలో ఇతని ప్రవర్తనను మా బంగారమేలే అంటూ సరిగా పట్టించుకోకపోవడం వల్ల, ఇంతకు ముందే కదా నేను సున్నతి చేసుకున్నాను అనే స్పృహ కూడా లేకుండా ఇతను చేసిన పని నలుగురిని గాయపరిచింది. ఎవరా నలుగురు అంటారా? 1, అతని తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, అతని వంశం. సాధారణంగా పిల్లలు ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే అప్పుడు నేను పలానా అతని కుమారుణ్ణి, పలానా అతని మనుమణ్ణి, పలానా అతనికి ముని మనమడిని అని చెప్తే వాళ్ళందరికీ ఎంతో ఘనత వస్తుంది. కానీ ఆకాను విషయంలో దీనికి భిన్నంగా జరిగింది. 17-18 వచనాలలో రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి. యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము పట్టుబడెను. జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టుబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రములోని జరహు మునిమనుమడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడెను అని. చూసారా, తప్పు చేసింది ఒక్కడే కానీ అపకీర్తిని ఎంతమంది మూటగట్టుకున్నారో. ఇకపోతే ఆకాను గాయపరిచిన 2వ వారు ఇశ్రాయేలు దేశం. 2వ వచనం 3వ వచనం 2వ అధ్యాయం 3వ వచనం రాహాబు మాటలను బట్టి కానీ, తర్వాత 5వ అధ్యాయం 1వ వచనంలోని మాటలను బట్టి కానీ, 6వ అధ్యాయం 1వ వచనంలోని మాటలను బట్టి కానీ ఇశ్రాయేలీలు అంటే ఆ చుట్టూ ప్రక్కల ఉన్న వారికి ఒక భయం, వీరులుగా ఒక గుర్తింపు ఏర్పడ్డాయి అని మనకు అర్థమవుతుంది. అటువంటిది 7 సముద్రాలు ఈదినవాడు పిల్లకాలువలో పడి చచ్చినట్లు అన్నట్లుగా హాయి అనే ఒక ఎన్నిక లేని జనము చేతుల్లో ఓడిపోయి ప్రాణభయంతో పరుగులు పెట్టారు అనే అపకీర్తిని ఒక దేశంగా ఈ సంఘటన వల్లనే వారు మూట కట్టుకున్నారు. ఇకపోతే ఆకాను గాయపరిచిన 3వ వారు యెహోషువ. 1వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువకు దేవుని వాగ్దానం ఏంటంటే, అతడు బ్రతుకు దినములన్నింటా ఏ మనుషుడు అతని ముందు నిలవలేడు అన్న వాగ్దానం. కానీ ఆ వాగ్దానానికి భిన్నంగా ఆకాను చేసిన ఒక పని వలన అతనికి బట్టలు చింపుకునే పరిస్థితి ఎదురైంది. నేలకు ముఖము మోపాల్సిన పరిస్థితి ఎదురైంది. తలపై ధూళి పోసుకోవలసిన పరిస్థితి కూడా ఎదురైంది. ఈ రకంగా వారి నాయకుడికి కూడా, వారి సేవకునికి కూడా ఆయన తలవంపులు తీసుకొచ్చాడు. ఇకపోతే 4వది ఆకాను గాయపరిచినటువంటి వ్యక్తి అసామాన్యమైన దేవుడు. 5వ అధ్యాయం 13-14 వచనాలలో దూషణ కత్తి చేతబట్టుకుని యెహోవా సేనాపతిగా నేను వచ్చి ఉన్నాను అన్నది మొదలు యెరికో చుట్టుప్రక్కల ప్రాంతాల వారిలో యెహోవా దేవుని పైన ఒకలాంటి భయం, ఆయన శూర కార్యాల పట్ల ఒకలాంటి భీతి ఏర్పడింది. అటువంటిది ఆకాను చేసిన ఈ పని వల్ల హాయి లాంటి చిన్న పట్టణంపై ఆ దేవుడు తన ప్రజలను గెలిపించలేకపోయాడు అనే తలవంపులు దేవునికి
వచ్చినట్లు అయ్యింది. ప్రియ స్నేహితులారా, ఒక్క కుర్రాడు చేసిన తప్పు తన దేశం, తన కుటుంబం, తన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, ఇశ్రాయేలు దేశం, ఆ దేశ నాయకుడు, వారిని పాలించే నడిపించే దేవుడు ఇలా అందరికీ తలవంపులు తెచ్చిపెట్టింది, అందరినీ గాయపరిచింది. కనుక ఎంత ఎదిగినా మన పిల్లలు మనకు పిల్లలే, మన బిడ్డలు ఇంగ్లాండ్కు రాజులైనా మనకు బిడ్డలే. కాకి పిల్ల కాకికి ముద్దే, కాదనడం లేదు. కానీ ఆ పుత్ర వాత్సల్యం, ఆ పుత్రికా వాత్సల్యం మితిమీరితే మనమే గాయపడాల్సి ఉంటుంది, మన దేశం గాయపడాల్సి ఉంటుంది, మన నాయకులు గాయపడాల్సి ఉంటుంది, మనల్ని పాలించే మన దేవుడు గాయపడాల్సి ఉంటుంది. సరే, ఎందరూ గాయపడినా ఆ పిల్లాడేమైనా బాగుపడ్డా అంటే ఆకాను అన్న మాట కూడా లేకుండా అతడు కాల్చబడ్డాడు. ఇదంతా చెప్తూ ఈరోజు మనకు దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఎదుగుతున్న మీ బిడ్డలపై తప్పనిసరిగా ఓ లుక్కేయండి అని. ప్రార్థన చేసుకుందామా? సర్వోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మా బిడ్డలను సరిగా పాలన చేసే కృప మాకు మీరు దయచేయండి. మా బిడ్డల పట్ల సరైన యాజమాన్యం చేయగలిగే జ్ఞానం మాకందరికీ మీరు ఇవ్వండి. మా బిడ్డలు మా కుటుంబ ఆశీర్వాదానికే కానీ శాపానికి కారణం కాకుండానట్లు మా బిడ్డలను మీ వాక్యపు వెలుగులో సక్రమమైన మార్గంలో పెంచగలిగినట్లు మీరు సహాయం చేయండి. దయగల మా నాయన, మరి యెహోవా సేనాధిపతిగా ఎల్లప్పుడూ మీరు మా మధ్య ఉండండి. మీ యొక్క రక్షణ, మీ యొక్క విజయము మాకు, మా సంగమునకు, మా బిడ్డలకు ఇవ్వండి. నాయన, ఇంకా వరద తగ్గలేదు. సింగనగర్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు అల్లకల్లోలం అయిపోతూ ఉన్నారు, ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. రెవరెండ్ శ్యామ్ అయ్యగారు, మా కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండానికి చెందిన అయ్యగారు ప్రాణాలు కోల్పోయారని తెలిసి మా అందరి గుండెలు బద్దలయ్యాయి. దయగల మా యేసయ్య, మరి ఇట్లా ఇంకా ఎంతమంది అయితే నాయన మరి ఈ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు మీ ఆదరణ కావాలి నాయన, మీ బలం కావాలి నాయన, సహాయం చేయండి నాయన. గాలిని సముద్రాన్ని గద్దించగలిగిన వారు మీరు తప్ప మరెవరున్నారు నాయన? ఈ ప్రకృతి మీద అంతుపట్టని ఈ ప్రకృతి మీద శక్తి సామర్థ్యాలు మీకే కదా నాయన ఉన్నాయి. మీరు కృపను చూపించండి, పరిస్థితులన్నింటినీ సర్దుమనుగునట్లు చేయండి. యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.